హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ భూషణ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేనైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. దానికోసం బేసిక్ నీడ్స్ అయితే అవసరమయ్యాయి. ఆ బేసిక్ నీడ్స్ ఏంటంటే మనకి ట్రైపాడ్ అండ్ సౌండ్ సిస్టమ్ బాగా రావడం కోసం ఒక మైక్ అయితే మనకు అవసరం. అలా ఇంకా డిఫరెంట్ స్క్రీన్స్ అయితే కావాలి. సో నేనైతే ఫస్ట్ అన్బాక్సింగ్ కోసం నేను ఒక ట్రైపాడ్ అండ్ బేసిక్ మైక్ అయితే నేను ఆర్డర్ పెట్టాను అమెజాన్ నుంచి. దాన్ని అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నేను ఇదిగోండి ఫ్రెండ్స్, నేను తీసుకొచ్చింది ఈరోజు మనకి అమెజాన్ నుంచి ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టాను. దీన్ని ఫస్ట్ నేను అన్బాక్స్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది డిజిటెక్ డివి ట్రైపాడ్. ఒకసారి చూడండి, ఇది లైట్ వెయిట్ డిజిటెక్ ట్రైపాడ్ DTR 550 లో వెయిట్ ది. మనం దీని ప్రైజెస్ చూసాం. అలా ఇంకా ఈ బాక్స్ లో నాకు మైక్ కూడా నేను ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. ఇది మానో మైక్. అది దీని కాస్ట్ వచ్చి దీని ఫ్రెండ్స్ మొత్తం నాకు ఓవరాల్ గా 1975 అయితే పడింది. ఈ ట్రైపాడ్ అనగా 1540 రూపీస్ పడింది ఫ్రెండ్స్. అండ్ మైక్ అయితే కాస్ట్ 436 రూపీస్ పడింది ఫ్రెండ్స్. సో దీన్ని నేనైతే ఇప్పుడు అన్బాక్స్ చేయాలనుకుంటున్నాను. సో వావ్, ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. దీనికైతే ఒక క్యారీ బ్యాగ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నార్మల్ గా ట్రైపాడ్ అనేది అలా ఉంటుందని అనుకున్నాను, క్యారింగ్ కి, బయటకు వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ కి. సో ఈజీగా ఉంది. సో ఇది నాకు చాలా నచ్చింది. వావ్, ఇది మొబైల్ హోల్డర్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి. అలాగే 3 స్టాండ్. సేమ్ కంపెనీ స్టాండర్డ్స్ అయితే తగ్గలేదు మనకి. సేమ్ వెయిట్ అవన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. లుక్ కూడా చాలా బాగుంది. డిజైన్ అయితే చాలా కాంపాక్ట్ గా ఉంది, రిజిడ్ గా. నార్మల్ గా నేను బేసిక్ యూట్యూబ్స్ లో చూసినట్టయితే అంత వీక్ గా అయితే లేదు, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడైతే మనకి 3-4 లెగ్స్ తో ఒక సపోర్టర్ తో ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడైతే స్టిరప్స్ ఉన్నాయి, ఎక్స్టెండ్ చేసుకోవడానికి అనుకుంటాను లెగ్స్. ఇది చాలా ఫ్రీగా ఉంది. ఇది సపోర్ట్ అవ్వట్లేదు. ఓకే, ఐ థింక్ క్లోజ్ చేయాలనుకుంటా. ఫిక్సింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి లాకింగ్ అన్లాకింగ్ సిస్టమ్ కూడా ఇచ్చాడు. అండ్ మనకి ఇక్కడైతే ఒక స్టిక్కర్ లా ఉంది, 360 డిగ్రీస్ రొటేషన్ కనుకుంటాను. స్క్రూ అయితే ఇచ్చాడు, స్క్రూస్, డిఫరెంట్ స్క్రూస్. సో ఇది కెమెరా ఓపెనింగ్ కి క్లోజింగ్ అనుకుంటా. అనదర్ స్క్రూ అయితే మనకి ఇచ్చాడు. సో ఇది 360 డిగ్రీస్ కూడా రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి, చాలా ఫ్రీ కన్వీనియంట్ కోసం. అలాగే మన కెమెరా మొబైల్ హోల్డర్ అనుకుంటా ఫ్రెండ్స్. దీనికి ఒక స్క్రూ అయితే ఉంది. ఇక్కడ ఒక లివర్ అయితే ఉంది. మరి దీని పర్పస్ ఏంటంటే నాకు ఇంకా తెలియదు. స్లోగా వాడుకొని దీన్ని ఒకవేళ ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, హైట్ అడ్జస్ట్మెంట్ కోసం మనకి ఈ లివరింగ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఫ్లెక్సిబిలిటీ అయితే మనకు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఈ స్టాండ్ అయితే మాత్రం నేనైతే మాకు చాలా నచ్చింది. మీకు అయితే సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను చూసిన మా కొలీగ్స్ వాటి చూసినంత కంపేర్ చేస్తే ఇదైతే ఫిక్స్డ్ అండ్ రిజిడ్ గా చాలా బాగుంది.
సో ఇంకా మనకి ఏమి ఇచ్చాడంటే ఒక మొబైల్ హోల్డర్ అనేది ఇచ్చాడు. ఇక్కడ మన స్క్రూ ఉంది కదా, సో ఫోల్డింగ్ అండ్ హ్యాండ్ హోల్డింగ్, మొబైల్ హోల్డింగ్ కి చాలా కంఫర్ట్ గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మొబైల్ ఫిక్స్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. దీనికి మనం ఇది ఏదైతే ఉందో స్టాండ్, దీన్ని మన హైట్ దగ్గర అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ కావచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది అడ్జస్ట్మెంట్స్, లివర్స్, స్క్రూస్ అనేది ఇచ్చాడు. ఇక్కడ మనకి ఫ్రంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఇక్కడ లాక్ అండ్ లూజ్ అని ఇచ్చాడు. యాంటీ క్లాక్ వైజ్ చేస్తే లూజ్ అవుతుంది మనకి. అంటే ఇది మనం ఒకవేళ ఓపెన్ చేస్తుంటే ఇది మనకి 360 degrees అనేది రొటేట్ అవుతుంది. చూద్దాం మన మొబైల్స్ అనేది. ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే ఉంది కదా, ఈ వాల్యూమ్ బటన్స్ కి పవర్ బటన్స్ కి డిస్టర్బెన్స్ లేకుండా మనం, ఎందుకంటే ఒకవేళ ఇది ప్రెస్ అయిపోయింది అనుకోండి మనకి ఆ బటన్స్ అనేవి పోవడానికి ఛాన్స్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఈ విధంగా టచ్ అవ్వకుండా ఫిక్స్ చేసుకోవాలి. వన్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, 90 degrees అనేది మూవ్ అవుతుంది. దీన్ని లాక్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చాడు. ఈ స్క్రూని మనం ఒకవేళ టైట్ చేసుకున్నాం అనుకోండి, ఇది క్లోజ్ అయిపోయింది, ఓపెన్ అవ్వట్లేదు. వన్స్ లూజ్ ఇట్, ఇది మనకి ఏ విధంగా వెర్టికల్ కావస్తే వెర్టికల్ గా మనం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది, లేదంటే హారిజాంటల్ కావస్తే హారిజాంటల్. సో మనం ఇప్పుడు దీన్ని మనం లాక్ చేస్తున్నాం. అలాగే మనకి ఇది కంఫర్ట్ గా 360 degrees రొటేషన్ అయితే ఉంది. దీనికోసం ఇక్కడ మనకి ఏమైతే ఇచ్చాడంటే ఈ లాక్ బటన్ ఇచ్చాడు. వన్స్ వి ఫిక్స్ దిస్, ఇదైతే లాక్ అయిపోతుంది మనం తిరగకుండా. సో మనకి కావాల్సినటువంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో స్క్రూ ఇచ్చాడు. ఇది మనకి లివర్ అనేది ఇందాక చూపించాం కదా, ఈ లివర్ అడ్జస్ట్మెంట్ అనేది ఇదైతే లూజ్ చేసుకున్నాం అనుకోండి, హైట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. మనకి ఈ హైట్ లో ఫిక్స్ చేసుకున్నాం అనుకుంటే ఈ లివర్ ని ఇక్కడ ఉన్న స్క్రూతో లాక్ చేసుకోవచ్చు. సో ఇది కంఫర్ట్ గా మూవ్ అవ్వకుండా ఫిక్స్ అయ్యింది. వన్స్ లూజ్ ద స్క్రూ, మళ్ళీ కంఫర్ట్ గా మనకి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇదైతే మనకి చాలా ఫ్రీగా ఉంది, ఫ్లెక్సిబిలిటీ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. సో ఇది డిజిటెక్ మోడల్. సో ట్రై చేస్తానని అనుకుంటున్నాను ఇదంతా. ఇప్పుడు మనకి ఇంకో ఐటమ్ ప్రోడక్ట్ ఏం ఇచ్చాడంటే మనకి నెక్స్ట్ మైక్ కూడా ఆర్డర్ పెట్టాము, అది కూడా చెక్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్లెక్సిబిలిటీ క్యారింగ్, మనకి నార్మల్ క్యారింగ్ కోసం ఇచ్చాడు. మైక్ అయితే ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిగా లేదు ఫ్రెండ్స్. చూడాలి, నేను ఛానల్స్ లో చూసినంత ఇదిగా లేదు. నేను వాడి అయితే చెప్తాను ఇది ఎలా ఉందో. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ అన్బాక్సింగ్ నచ్చినట్లయితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.